ముందుగా అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈసారి 2025 సంవత్సరం దేవి నవరాత్రులు చాలా ప్రత్యేకం. ఈసారి 11 రోజులు అమ్మవారిని పూజిస్తున్నాము. అందులో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో మన అందరికీ దర్శనమిస్తున్నారు. చూస్తున్నారు కదా, అమ్మవారు ఎంత ప్రశాంతంగా శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి రూపంలో మనకి దర్శనమైతే ఇచ్చారు. సో మా ఇంట్లో నవరాత్రి ఇది సెకండ్ ఇయర్ అన్నమాట. సో నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా తుడిచేసుకొని మా చెర్రీని స్కూల్ పంపించిన తర్వాత పనులు అయితే మొదలుపెట్టాను. సో ఫస్ట్ పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర అంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని అంతా సిద్ధం చేసుకొని ఇంకా ఇంట్లో వాళ్ళందరం అయితే రెడీ అయ్యి ఇలా కూర్చున్నాం అన్నమాట పూజ దగ్గర. ఇక్కడ నేనైతే అమ్మవారి పటాలు పెట్టుకున్నాను, ఆ తర్వాత కలశం పెట్టుకున్నాను, ఆ తర్వాత అమ్మవారి స్వరూపంగా ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను. ముందుగా ఎప్పటిలాగానే నిత్య దీపారాధన ఉంటుంది కదా, అదైతే చేసేసుకున్నాను. ఆ తర్వాత మా బావ చేతుల మీదుగా అఖండ దీపం అయితే వెలిగించాను. ఈసారి ఇద్దరం కలిసి అఖండ దీపాన్ని అయితే వెలిగించాము. సో ఈ నవరాత్రులలో మేము పాటించేది ఏంటి అంటే, ఈ 9 రోజులు కూడా మేము ఎలాంటి మాంసాహారాలు తీసుకోము, ఇంకా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా లేని ఆహారం భుజిస్తాము, ఇంకా నేలపైన మాత్రమే పడుకుంటాము. ఇంకా ఈ నవరాత్రులు చేసేవాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి తప్పకుండా. సో ఇలాంటి నియమాలన్నీ మేము చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే నవరాత్రులు స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ డే పూజ అయితే కొంచెం లేటే అవుతుందండి, ఎందుకంటే ముందు రోజు అమావాస్య కాబట్టి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, ఇంకా దేవుడి దగ్గర కూడా అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ ఇంకా ఇంట్లో పిల్లలకు కూడా ఫుడ్ చేసుకొని వాళ్ళకు కొంచెం తినిపించి ఆ తర్వాత పూజ దగ్గర వచ్చి కూర్చొని పూజ స్టార్ట్ చేసేసరికి అయితే నాకు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా ఆ రోజు మా బావ అయితే ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నారు. కొద్దిసేపు వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళు బావ అంటే గణపతి పూజ అయ్యేంత వరకు మాత్రం కూర్చున్నారు పూజలో. ఆ తర్వాత ఆఫీస్ కాల్స్ ఉంటాయి కదా, వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత దుర్గమ్మ పూజ మొత్తం నేనే చేసుకున్నా. ఇంకా మా చెర్రీ ఆ రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాతే పూజ స్టార్ట్ అయిందనమాట. బయట బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తాము. ఇక్కడితో గణపతి పూజ అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మా బావకి ఆఫీస్ కాల్స్ ఉన్నాయని వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాన్నే ఇంకా దుర్గమ్మ పూజ అయితే చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా, దుర్గమ్మ పూజ కూడా అయిపోయింది, నైవేద్యం సమర్పించాము, ఇంకా టెంకాయ కూడా కొట్టాము, ఇంకా అంతా అయిపోయింది. అమ్మవారికి హారతి కూడా ఇచ్చాము. సో పూజ అయితే ఫస్ట్ డే పూజ అయితే అయిపోయింది. సో అమ్మవారికి వస్త్రాలు సమర్పించాలి కదా, సో పట్టు చీర తీసుకొచ్చి అమ్మవారికి కూడా పెట్టానన్నమాట. సో చూస్తున్నారు కదా, అమ్మవారు ఈరోజు ఫస్ట్ డే శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అలంకరణలో ఈరోజు పూజలు అందుకున్నారనమాట. సో మా ఇంట్లో పూజ అయితే ఇలా జరిగింది, ఫస్ట్ డే పూజ. సో నిమ్మకాయలు అయితే యాక్చువల్గా దండ గుచ్చి పెట్టాలి, కానీ ఆ టైంకి సూది కనిపించలేదు ఇంకా అని చెప్పి అక్కడ అమ్మవారికి చుట్టూ పెట్టేశాను అనమాట. సో ఈరోజు బాల త్రిపుర సుందరీ దేవి కదా, ఈవినింగ్ కూడా పూజ అయిపోయిన తర్వాత మా ఇంట్లో మా కివి పండు ఉంది కదా, తనని బాల త్రిపుర సుందరీ దేవిలాగా ఇంట్లోకి ఆహ్వానించి తనకైతే కుమారి పూజ చేశానన్నమాట ఇక్కడ.
సో ఈ కుమారి పూజ 2 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు ఉన్న అమ్మాయిలకి మాత్రమే చేయాలి, కన్య పిల్లలకి మాత్రమే చేయాలండి ఈ పూజని. సో దుర్గా నవరాత్రులలో మనము అమ్మాయిలకి కన్య పిల్లలకి ప్రతిరోజు పూజించుకోవాలి, లేదు అంటే దుర్గాష్టమి రోజు పూజించుకోవాలి. సో ఈరోజు బాల త్రిపుర సుందరి దేవిగా నేను మా అమ్మాయికి మా కివి పండుగ అయితే కన్యా పూజ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ మనం ఇంట్లోకి ఆహ్వానించాలి, ఆ తర్వాత ఆసనం వాళ్ళకొక కుర్చీ కానీ పీట కానీ వేసి కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు కడిగి వాళ్ళకి ఆచమనం పాదయో పాదం పూజయామి, హస్తయో హస్తం పూజయామి. ఆ తర్వాత ఆచమనీయం, వాళ్ళు వాటర్ తాగుతా అంటే వాటర్, లేదంటే పిల్లలైతే జ్యూస్లు అంటే ఇష్టంగా తాగుతారు కదా, అందుకని చెప్పి జ్యూస్ ఇచ్చాను ఫస్ట్. ఆసనం సమర్పయామి, కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళకి జ్యూస్ ఇచ్చి ఆ తర్వాత ఇంకా నేను మా బావ కలిసి అయితే పూజ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కాళ్ళు కడగాలి, చేతులు కడగాలి, ఆ తర్వాత తుడిచి మనం పసుపు పెట్టి పారాని పెట్టి పాదాలకి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత బొట్టు పెట్టాలి, కుంకుమ ఇంకా గంధం పుష్పాలు ఇచ్చి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత అమ్మవారి శ్లోకం ఉంటుంది, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి శ్లోకం ఉంటుంది. 2 సంవత్సరాల అమ్మాయికి పూజ చేస్తే కుమారి పూజ అంటారనమాట. అట్లా కుమారిని పూజించడం వల్ల సకల దరిద్రాలు పోతాయండి. సో 2 సంవత్సరాలు పాపకి మాత్రమే చేయాలి, 2 సంవత్సరాల లోపు పాపకి ఈ కుమారి పూజను చేయకూడదనమాట. సో ఈ 2 సంవత్సరాల పాపకి పూజ చేయడం వల్ల మనకి దరిద్రాలు ఏమైనా ఉంటే నశిస్తాయని నమ్ముతారు. సో ఇక్కడైతే నేను హస్తయో హస్తం సమర్పయామి, చేతులు కాళ్ళు అన్నీ కడిగి తుడిచి మంచిగా కాళ్ళకి పసుపు పెట్టి పారాన్ని పెట్టి పూజించుకోవాలి. ఇక్కడ మా చిట్టి తల్లి అయితే జ్యూస్ తాగుకుంటూ మంచిగా కూర్చొని పూజ అయితే చేయించుకుంటుంది. లేకపోతే ఆ జ్యూస్ ఇవ్వకపోతే కూర్చునేది కాదేమో, అసలు ఒక్క దగ్గర కూర్చోదు, ఇల్లంతా తిరుగుతూ ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మంచిగా కూర్చుంది. తనకైతే కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. నేను రోజు పెడుతూ ఉంటాను, ఎప్పుడైతే ఇంట్లో పూజ చేసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మా పాపకు పెట్టిన తర్వాతే నేను పెట్టుకుంటాను అనమాట. అట్లా తనకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టమే. ఇంకా బొట్టు కూడా డైలీ పెట్టుకుంటుంది. సో అట్లా పూజ అయితే చేయించుకుంటుంది. మా చిట్టి తల్లికి అయితే ఇది ఫస్ట్ కుమారి పూజ అనమాట. ఈ ఇయరే 2nd బర్త్డే అయ్యింది కాబట్టి ఇదే ఫస్ట్ కుమారి పూజ. సో మంచిగా కూర్చొని చేయించుకుంటుంది. వాళ్ళు ఏదైనా వద్దు అంటే మాత్రం మనం బలవంతంగా చేయొద్దన్నమాట. వాళ్ళు ఇష్టంగా చేయించుకున్నంత వరకు మనం చేయాలి. ఏదైనా వద్దు అంటే వదిలేసేయాలి, కానీ ఇది ఖచ్చితంగా చేయాలి అని మాత్రం వాళ్ళని నొప్పించొద్దు. వాళ్ళని నొప్పించకుండా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసేటట్టు వాళ్ళు ఏవైతే చేయించుకుంటా అంటారో అవి మాత్రమే చేయాలి. వాళ్ళు ఏదైతే వద్దు అంటారో వదిలేయాలి, ఏమీ అవ్వదు. ఆ తల్లిని అయితే మనం హ్యాపీగా ఉంచుకుంటూ సంతోషంగా ఉంచుతూ పూజ చేయించుకోవాలన్నమాట. సో ఇక్కడ నేనైతే కాళ్ళకి పారాని పెడుతున్నా. ఆ తర్వాత ఇంకా బొట్టు, గంధం, పువ్వులు పెట్టడానికి హెయిర్ బ్యాండ్ పెడుతుంటే ఉంచుకోలేదన్నమాట, తీసేసింది. సో వదిలేసాను. బలవంతంగా పెట్టొద్దు అనమాట, వాళ్ళని బాధ పెట్టకూడదు. ఆ తర్వాత ఇంకా కాళ్ళకి పువ్వులు వేసి పాద పూజ చేసుకున్నాం అనమాట. పాదాలను నమస్కరించుకున్నాం. అమ్మవారి పాదాలే అనుకొని మనము అమ్మవారి పాదాలని నమస్కరించుకోవాలి. ఇక్కడ ఇద్దరం, నేను మా బావ అయితే పాద పూజ చేసిన తర్వాత ఇంకా అమ్మవారికి మనం అలంకరణ చేయాలన్నమాట. హరిద్ర కుంకుమం సమర్పయామి, గంధం సమర్పయామి అని చెప్పి కుంకుమ పెట్టాలి, గంధం పెట్టాలి, పుష్పాలు ఇవ్వాలి. ఆ తర్వాత ప్రసాదం పెట్టాలి, నైవేద్యం సమర్పయామి అనుకుంటూ ప్రసాదం తినిపించాలి. ఇంక ఇక్కడ పువ్వులు పెట్టడానికి రాదని చెప్పి నేను హెయిర్ బ్యాండ్ పెట్టి పువ్వులు పెట్టడానికి ట్రై చేశాను, కానీ మా కివి పండుగ హెయిర్ బ్యాండ్ నచ్చలేదన్నమాట. సో అమ్మవారికి నచ్చని పని మనం ఏమీ చేయొద్దు. సో తీసేయంగానే సరే అని వదిలేసామన్నమాట. ఇక్కడ మా చిత్తల్లి తనకి బొట్టు పెడితే వాళ్ళ నాన్నకి బొట్టు పెట్టమని, తనకి ఏది చేస్తే వాళ్ళ నాన్నకు కూడా చేయమని చెప్తుందనమాట. ఇంక ఇక్కడైతే పువ్వు నెత్తిలో పెట్టుకోవట్లేదని చేతికి ఇచ్చాను. ఇంకా తర్వాత అయితే మనం గాజులు వేయాలి. గాజులు వేసి ఇంకా తర్వాత తాంబూలం ఇవ్వాలి, ప్రసాదం తినిపించాలి. తాంబూలంలో అయితే నేను బట్టలు,
ఇంకా తనకి హెయిర్ క్లిప్స్, హెయిర్ రబ్బర్ బ్యాండ్స్, ఇట్లా మనకి గర్ల్స్కి అలంకరించుకునే వస్తువులు ఉంటాయి కదా, అవి ఏవైనా ఇవ్వచ్చు అనమాట. ఇంకా పండ్లు, పువ్వులు ఇవన్నీ పెట్టి తాంబూలం ఇవ్వాలి. అట్లా ఇలా కుమారి పూజ అయితే మేము చేసుకున్నాము. మాకు ఇవి కూడా చాలా మంచిగా చేయించుకుంది. పూజ అంతా ఎలా సతాయించకుండా మంచిగా చేసుకుంది. ఇలా కన్య పూజలో 16 ఉపచారాలు ఉంటాయండి. ఆహ్వానం, ఆసనం, పాదయో పూజయామి, హస్తయో పూజయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, ఇంకా అట్లా నైవేద్యం, దీపం, ధూపం, తాంబూలం, ఇలాంటివన్నీ 16 ఉపచారాలు కుమారికి మనమైతే పూజించుకోవాలి ఈరోజు. ఆ కుమారిలోనే మనము బాలత్రిపుర సుందరి దేవిని చూసుకోవాలి. బాలత్రిపుర సుందరి దేవిలాగా మనం భావించి ఆ కుమారికి అయితే పూజ చేసుకోవాలి. ఆ తర్వాత తాంబూలం ఇవ్వాలి. తాంబూలం ఇచ్చిన తర్వాత నీరాజనం ఇచ్చి మనమైతే ఆశీస్సులు తీసుకోవాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలన్నమాట. ఇలా మా ఇంట్లో కుమారి పూజ, కన్యా పూజ అయితే జరిగింది. మొదటి రోజు, నవరాత్రి మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా మా అమ్మాయికి మేమైతే పూజలు చేసుకున్నామన్నమాట. చాలా బాగా జరిగింది. ఇంకా మా చెర్రీ కూడా పూజలో పాల్గొని మా చెర్రీ కూడా అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాడు అనమాట. ఇక్కడ నేను శ్లోకం చదువుతున్నాను. కుమారస్వచ తత్వాని యా సృజన్యాపి లీలయా కాదీనపి చ దేవాన్ తాం కుమారిం పూజ్యామ్యహం అనుకుంటూ అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాము. ఈరోజు అమ్మవారి ప్రసాదం పరమాన్నం అనమాట. మార్నింగ్ పూజ అయిన తర్వాత మంచిగా తిన్నది, అందుకే ఇప్పుడు నేను ఫోర్స్ చేయలేదు. ఇంకా ఇప్పుడైతే మనం నీరాజనం ఇవ్వాలి. బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి, గానలోల జాలమేల దారి చూపుమా. బాలా త్రిపుర సుందరి గైకోను మహారతి, గానాలోల జాలమేల దారి చూపుమా. సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సుందరాంగి అందరూ నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పుమంటిమి, సందేహమును అందముగా తీర్పుమంటిమి. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానాలోల జాలమేల దారి చూపుమా. గానాలోల జాలమేల దారి చూపుమా. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి. ఇంకిక్కడ మా చిట్టి తల్లి, మా బాలా త్రిపుర సుందరి దేవి అయితే మాకు ఆశీర్వాదం ఇస్తుందన్నమాట. అక్షింతలు ఇచ్చాము. తనకి ఇష్టం అన్నమాట అక్షింతలు అంటే. అక్షింతలు వేయమంటే మంచిగా వేస్తుంది, ఇంకా ఆడుకుంటుంది కూడా. అక్షింతలు ఎప్పుడైనా కనిపిస్తే చాలు మొత్తం పోస్తుంది. ఇంక ఈరోజైతే అందరం ముగ్గురం, నేను, మా చెర్రీ, ఇంకా మా బావ, ముగ్గురము మా బాలా త్రిపుర సుందరి దేవి పాదాలను అయితే నమస్కరించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇలా మా ఇంట్లో కుమారి పూజ అయితే జరిగిందనమాట. నేనైతే అంత ఆనందంగా లేను. ఒక బాధాకరమైన సంఘటన జరిగింది మా ఇంట్లో ఆ రోజు. కానీ పూజ అయితే తప్పనిసరిగా చేయాలి అని చెప్పి చేశాను.